వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు లాస్ట్ బ్లాగ్ గనక చూడకపోయి ఉంటే చూడండి, ఎందుకంటే మీకు ఆ ట్రావెల్ సిరీస్ ఎలా వస్తుంది, ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నామో మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మేము ఉడిపిలో మా స్టే చెక్అవుట్ చేసేసి వీఆర్ గోయింగ్ టు ధర్మస్థల అండ్ ఇంకా కుక్కి సుబ్రహ్మణ్యం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. సో ధర్మస్థలకి వెళ్ళే ముందు we thought why not to visit Udupi beach for the last time in our trip. So this is the 4th day of our trip. Let's see how it goes. సో ధర్మస్థలకి వెళ్ళే వేలో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం అనమాట. ధర్మస్థలకి మాకు ఇంకా 1 hour 30 minutes. ధర్మస్థల నుంచి వీఆర్ గోయింగ్ టు కుక్కి సుబ్రహ్మణ్యం టుడే. కుక్కి సుబ్రహ్మణ్యం నుంచి హొర్నాడు అనే ప్లేస్కి వెళ్తున్నాం. టుడే ఇస్ గోన్ బీ వెరీ లాంగ్ డే, సో వీ షుడ్ గో. ఇంత ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు మాకు అంత టైం కూడా లేదు. తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మేము ధర్మస్థలకి వెళ్ళిపోవాలి. గాయస్, ఇక్కడ ఏదో స్పెషల్ టిఫిన్ ఉండే, అంటే లైక్ కర్ణాటక సైడ్ మొత్తం ఈ టిఫిన్ అయితే నేను చూసిన. బ్రేక్ఫాస్ట్లో దే ఆర్ ఈటింగ్ దిస్ బన్. యాక్చువల్గా ఎక్కువ మంది తినట్లేదు, బట్ దే హ్యావ్ సంథింగ్ స్పెషల్. ఎందుకు ట్రై చేయొద్దు, ఐ షుడ్ ట్రై అన్నట్టు అనిపించి ట్రై చేసిన. టేస్ట్ సేమ్ పావాజీ ఆర్ బర్గర్ బ్రెడ్ ఎట్లుంటుంది, అందులో కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. లైక్ ఫ్రమ్ 4 days we are seeing this breakfast లో నాకు నచ్చలేదు, అస్సలు తినలేం. మనం మంచి స్పైసీ ఫుడ్ మనకి ఇష్టం కదా, ఇట్లా మనం తినలేం అస్సలు. We have reached ధర్మస్థలలో మంజునాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. కానీ ఆ టెంపుల్కి వెళ్ళే వేలోనే దెర్ ఇస్ అనదర్ టెంపుల్ కాల్డ్ శ్రీరామ క్షేత్ర. గాయస్, మీరు చూసినారు కదా, నేను క్లిప్స్ యాడ్ చేసే ఉంటా. లోపల చాలా చాలా బాగుంది స్కల్ప్చర్, చాలా యూనిక్ ఉంది ఈ టెంపుల్. మీరు ధర్మస్థల కనుక విజిట్ చేస్తే ఈ టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ట్రావెలింగ్ లవర్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలియాలి కదా, లైక్ మన సబ్స్క్రైబర్స్లో ఎంతోమందికి ట్రావెలింగ్ ఇష్టమో. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అండ్ దట్ టెంపుల్ గురించి కూడా నేను చాలా విన్నా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ. ఇది ఒక శివుడి టెంపుల్, కానీ మేనేజ్మెంట్ జైన్ ఫ్యామిలీ చేతుల్లో ఉంటుంది. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. ఈ టెంపుల్ కి ఆల్మోస్ట్ 800 years హిస్టరీ ఉందంట. టెంపుల్ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, మీరు చూసుకొని వెళ్ళండి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం. టెంపుల్ క్లోజింగ్ టైం ఆఫ్టర్నూన్ 2:30 క్లోజ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ అవుతుంది. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం టెంపుల్ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి. గాయ్స్, అన్నదానం నుంచి రాగానే చెప్పండి. భోజనం తర్వాత మనకు ఐస్ క్రీమ్ ఫ్రీ ఇస్తున్నారు ఇక్కడ. మర్చిపోవద్దు, కంపల్సరీ. నో గాయ్స్, మర్చిపోకుండా ఐస్ క్రీమ్ తీసుకోండి. ఫ్రీ ఐస్ క్రీమ్ అయితే లేదు, ఏదైనా సరే ఫ్రీ ఎవరు ఇస్తారు గాయ్స్? చెప్తున్నారు డాడీ. కానీ 2 ఐస్ క్రీమ్లు కావాలనుకుంటున్నాడు. చిన్న పిల్లగాడువా నువ్వు? మా నెక్స్ట్ డెస్టినేషన్ సౌతడక మహాగణపతి టెంపుల్. ఈ టెంపుల్ ధర్మస్థల నుంచి కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్ళే వేలో ఉంటుంది. ఇక్కడ టెంపుల్కి డోర్ అండ్ సపరేట్ గోపురం అంటూ ఉండదు. ఎటు చూసినా వేల గంటలు కనిపిస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ట్రెడిషన్ ఏంటంటే, వచ్చిన భక్తులు కోరికలు తీరాలని లేదా కోరికలు తీరాక చిన్న గంటల్ని ఇక్కడ కడతారు. ఓపెన్ ప్లేస్లో యూనిక్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే. ప్రసాదం చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకండి.
ఆ తర్వాత మేము కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్కి స్టార్ట్ అయినాం. 1 అవర్ పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. ఆ గ్యాప్లో మా వాళ్ళైతే మంచిగా స్లీప్ వేసిర్రు అండ్ నాకేమో ట్రావెలింగ్లో అస్సలు నిద్ర రాదు. నేను అలా రోడ్ని చూసుకుంటూ కూర్చున్నా. దెన్ వీ రీచ్ కొంచెం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్లో రాహుకేతు రిలేటెడ్ పూజలు చాలా ఫేమస్. దోషాలు ఏమైనా ఉంటే పోతాయని బాగా నమ్ముతారంట. అండ్ లేట్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ బర్త్ ఇష్యూస్కి కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే సెట్ అవుతాయని నమ్ముతారు. టు ఆ ప్లాన్ మేము హొర్నాడుకి స్టార్ట్ అయిపోయాం. సో హొర్నాడు వెళ్ళే వే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. నైట్ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. మేము రీచ్ అయ్యే వరకు 10:30 అయింది. మేము స్టే ప్రీ బుక్ చేసుకోలేదు. ర్యాండమ్గా ఆన్ ద వేలో వెతికి చెక్ ఇన్ చేసాం. సో యూజువల్లీ ఆ రోజు మొత్తం ట్రావెలింగ్లో అయిపోయింది. సో ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా. మీకు బోరింగ్ ఉండొద్దని నెక్స్ట్ డే కాంటెంట్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేసా. నెక్స్ట్ ఏం జరిగింది, అసలు ఏమేమి చూసామో స్కిప్ చేయకుండా చూడండి. The next day. హే గాయ్స్, మేము ఇప్పుడు కర్ణాటకలో ఉన్న హొర్నాడు అనే ప్లేస్ లో ఉన్నాం అనమాట. దెర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ విచ్ వీ ఎక్స్ప్లోర్డ్ విత్ ఇన్ 4 days అండ్ దిస్ ఇస్ ద 5th day ఆఫ్ our ట్రిప్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆల్సో. హొర్నాడు అనే ప్లేస్ లో అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అండ్ డూ యూ నో సంథింగ్? హొర్నాడు అనే ప్లేస్ చిక్మంగళూరు దగ్గరలో ఉంది. హొర్నాడు నుంచి చిక్మంగళూరు జస్ట్ 2 hours. యూజువల్లీ మెనీ పీపుల్ ట్రావెల్ టు చిక్మంగళూరు యాజ్ 2 day ట్రిప్ అయినది సపరేట్ గా ప్లాన్ చేసుకొని వెళ్తారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ చిక్మంగళూరు దగ్గర ఉన్నామని. బాయ్ బాయ్, మేము టెంపుల్కి వెళ్ళొస్తాము. ఓకేనా? ఈ అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ అన్నపూర్ణాదేవి బంగారు అలంకరణలో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ అమ్మని అన్నం పెట్టే తల్లిగా కొలుస్తారు. అందుకే భక్తులు బియ్యం, పప్పు, బెల్లం, ఉప్పులు, నూనె లాంటి చాలా ఐటమ్స్ దానం చేస్తారు. ఆ డొనేట్ చేసిన ఐటమ్స్తో ప్రతిరోజు వేల మందికి ఉచితంగా అన్నదానం అందిస్తారు. గాయస్, మా దర్శనం అయింది, చాలా మంచిగా జరిగింది. అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్లో ఫుడ్ పెడతారు, లైక్ అన్నదానం, అన్నప్రసాదం, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 3 meals పెడతారంట. అన్నపూర్ణేశ్వరి ఇస్ మెంట్ ఫర్ ఫుడ్. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పోహా పెడుతున్నారు. గాయస్, టెంపుల్ ముందు దాకా కార్ వచ్చింది. లైక్ మేము మార్నింగ్ వచ్చినప్పుడు చెప్పులు అందరు కార్లో ఇడ్చేసారు. నేను మాత్రం నా చెప్పులు కనిపిస్తలేదు గాయస్. చెప్పులు దొరికినాయి గాయస్. అయితే పొద్దున చెప్పులు అందరు కార్లో ఇడ్చేసారు అనమాట. నేను మెట్లెక్కే వరకు ఒక 2-3 steps ఎక్కే వరకు రియలైజ్ అయినా విషయాన్ని చెప్పులు ఎందుకు ఇడవలేదని చెప్పి. ఓకే, అలా మర్చిపోయినా సరే. ఇప్పుడు టెంపుల్ అయిపోయింది, కార్ ఎక్కుతున్నాం, మళ్ళీ చెప్పులు మర్చిపోయినా. ఇక్కడ టెంపుల్ దగ్గరే. అంతే ఇంటెలిజెంట్ మనం. And see the beautiful sun rise. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది guys ఈ place. If you guys want to know what is this place and what are the places we are going, please do subscribe. ఆ తర్వాత అక్కడ ఇంకో టెంపుల్ చాలా ఫేమస్ అని తెలిస్తే మేము అక్కడికి వెళ్ళాం. ఏదో పెద్ద రథంని ఫుల్ డెకరేట్ చేస్తున్నారు. ఇంతకీ మనం ఏ టెంపుల్కి వచ్చినామంటే శ్రీ కలశేశ్వర స్వామి టెంపుల్. ఇది కలస అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ జరిగే కలస జాతర చాలా ఫేమస్. స్వామివారి ఉత్సవమూర్తిని పెద్ద రథం మీద ఊరేగిస్తారు. వేల మంది భక్తులు కలిసి ఆ రథంని లాగుతారంట. ఈ జాతరను చూడడానికి కర్ణాటకతో పాటు వేరే స్టేట్స్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు. ఇక్కడ వాళ్ళు ఆ రోజుని ఒక పెద్ద ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఊరేగింపు ఆఫ్టర్నూన్ జరగబోతుండే, సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి విట్నెస్ చేయలేకపోయాం. అసలు ఈ టెంపుల్ ని దక్షిణ కాశీ అని ఎందుకు అంటారు, అసలు ఈ టెంపుల్ హిస్టరీ అండ్ స్పెషాలిటీ ఏంటి కనుక్కుందాం రండి. So we are here in Kalaseshwara Swami temple in Chikmagalur district, Western Ghats. Let's find out the history of this temple. Manam telskundam history ento ee temple gurinchi. So how many years from how many years the temple is here? 3,500 more years. More than 3,500. Okay. This is Agastya born here. Agastya Maharshi born here. When at that time Agastya Maharshi's weight is more than the earth. Oh. Yeah, Agastya Maharshi weight is more than the earth. Okay. That's why the weight balance is
not correct. Okay, imbalanced. That's why that's why Kashi Vishwanatha said Agastya Maharshi to go Dakshina Kashi. Okay. Yeah, this place is Dakshina Kashi, that is Uttara Kashi. Kashi Vishwanath, Uttara Kashi, this is Dakshina Kashi. That's why Kashi Vishwanath born here. That is Swayambhu Linga, Swayambhu, not Pratisthapana. Understood, right? It is not made, it is formed. Swayambhu. Every year in November month, Girja Kalyana is happening. Every year in Kashi 12 years once Girja Kalyana happening. This in this Kalasha every year, that is November month, Kartika Shuddha Ekadashi. Every year happening Girja Kalyana. If you pray this here, this is more than the when you pray Kashi Vishwanath, there is more than weightage you are burning. Yeah. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట ఈ టెంపుల్కి ఉన్న బ్యూటిఫుల్ స్టోరీ. ఆ తర్వాత అన్నదానం తిన్నాం, వేడి వేడిగా ఉప్మా అండ్ ఇడ్లీ పెట్టారు, చాలా ఎమ్మిగా ఉండే. సో మీరు కర్ణాటక సైడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. A few moments later. గాయ్స్, సో వీఆర్ చెకింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ స్టే. మేము ఉన్న స్టే ఎవరిది అంటే అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో ఉన్న మెయిన్ ప్రీస్ట్ది. సీ దేర్ ఇస్ ఎ క్యూటీ డాగ్ హియర్. ఏ హాయ్. భయపడుతుంది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్. So yeah, we are checking out this room. Each stay is very cute. They have food here. They make food for you. Meeku kavalsindi order chesukochu. So this is the stay name. మేము లైక్ మార్నింగ్ దర్శనంకి వెళ్తున్నాం అని చెప్పాము స్టే ఓనర్కి, అండ్ ర్యాండమ్లీ హీ సెడ్ నేను అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో మెయిన్ ప్రీస్ట్ అని. వీ వర్ షాక్డ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అక్కడికి వెళ్ళాక మాకు దగ్గర నుంచి దర్శనం చేయించింది అనమాట. లెట్స్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఇట్ వాస్ గ్రేట్ మీటింగ్ యూ అండ్ ది స్టే ఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది ఈ స్టే, మాకు చాలా నచ్చింది. మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు. లైక్ నైట్ అంత లేట్ అయినా బాగా ఫుడ్ ఇచ్చారు. లైక్ మాకు హెల్త్ బాగాలే అంటే అలా కూడా చూసుకున్నారు. అండ్ మాకు తెలీదు మీరు మెయిన్ అయ్యగారు ఆ టెంపుల్లో, మార్నింగ్ తెలిసింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీరు ఏమంటారు, లైక్ వాట్ యూ టెల్ అబౌట్ ద అన్నపూర్ణేశ్వరి టెంపుల్? మీకు అన్నపూర్ణేశ్వరితో చెప్పాలంటే ఇది అగస్త్య మహర్షి ప్రతిష్టాపన చేసింది రాముడు కాలంలో. రామాయణం ఎప్పుడు రామాయణం ఉందో అప్పుడు అగస్త్య మహర్షి అని ఒకరు మహర్షి గారు ఉండేవాడు. వాళ్ళు ఇక్కడ వచ్చి అన్నపూర్ణేశ్వరిని ప్రతిష్టాపన చేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి ఇప్పుడు 73లో ఇప్పుడు ఉండే ధర్మకర్తలు ఉన్నారు కదా, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఈ టెంపుల్ని రినోవేట్ చేశారు. టెంపుల్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న హొర్నాడ్ అన్న విలేజ్ ఏముందో దాన్ని రినోవేట్ చేసి ఒక విలేజ్ లాంటి తయారు చేసిందే వాళ్ళు. వెంకట సుబ్బా జోయిస్ అని వాళ్ళు ఈ హొర్నాడ్ అని ఒక ఊరిని విలేజ్ని స్థాపించిందే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ని రెడీ, వాళ్ళదే టెంపుల్ కూడా వాళ్ళ ఫ్యామిలీదే. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి అంటే మీకు చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీకు నమ్మకంతో ప్రార్థన చేసుకునే ఏం అడిగినా కూడా ఇస్తుంది అమ్మ, ఇచ్చేవాడు. అన్నపూర్ణేశ్వరి అంటే ఇచ్చేవాడు, అదే అన్నపూర్ణేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దెన్ వీ స్టార్టెడ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ శృంగేరి. వెళ్ళే అన్ని మసాలా స్పైసెస్ చెట్లుండే. మమ్మీకేమో మిరియాలు కావాలని ఫుల్ వెతుకుతుండే, నేనేమో అలా వ్యూ చూసుకుంటూ ఫుల్ చిల్ అయినా. ఆన్ ద వేలో మిరియాల చెట్లు ఉన్నాయని షాపింగ్ మా మమ్మీ. గైస్ ఫైనల్లీ మిరియాలు దొరకబట్టిండ్రు. ఒరిజినల్ మిరియాలు. వెయిట్ ఒరిజినల్ మిరియాలు గాయ్స్. మమ్మీ ఏం దొరకబట్టినావు? దిస్ ఇస్ పెప్పర్ ప్లాంట్. ఏంటి మమ్మీ గ్రీన్ గా ఉంది? ఇవి మిరియాలు, ఎండ వస్తే ఇగో ఇలా మిరియాలు వచ్చినాయి. వావ్, మా మమ్మీ చాలా ఎక్సైటెడ్ గా హ్యాపీగా ఉంది. దట్ షీ ఫౌండ్ మిరియాలు. లిటిల్ థింగ్స్ గైస్, స్మాల్ థింగ్స్ మేక్స్ us హ్యాపీ.
అండ్ దెన్ వి రీచ్ ద డెస్టినేషన్ శృంగేరి శారదాంబ టెంపుల్. ఈ టెంపుల్ కి 1200 ఇయర్స్ ప్లస్ హిస్టరీ ఉంది. 8th సెంచరీలో ఆది శంకరాచార్య ఈ టెంపుల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఆయన స్థాపించిన ఫస్ట్ శారదా పీఠం అని నమ్ముతారు. కర్ణాటకలో తుంగా రివర్ పక్కన ఉన్న చాలా పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ టెంపుల్. శారదా అమ్మని విద్యా దేవతగా పూజిస్తారంట. పక్కనే ఉన్న విద్యాశంకర టెంపుల్ ఆర్కిటెక్ట్ కూడా చాలా ఫేమస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ టెంపుల్ మెంటల్ పీస్ కి అండ్ స్పిరిచువల్ హీలింగ్ కి చాలా హెల్ప్ అవుతుందని చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అండ్ ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వస్తారంట. అక్కడ ఫారినర్స్ తో మాట్లాడి వాళ్ళ వర్షం తెలుసుకున్నా చూడండి. Hey, hi. From which country you are? Well, I'm from South Africa, and you are? From the Netherlands. How many days you have been in India? Well, I've been here for about 2 months. Wow, and you? Well, 6 weeks. Okay, how is India? India, well, India is India, but the ashram is not India. Okay, this ashram. This ashram is a very beautiful, very peaceful place. Okay. How many days you have been in this ashram? 2 months. Wow, seriously? That's why we come here, is for the ashram. Yes. We love India, but the ashram is Okay, you love this place ashram of and you've been. focus. Yes. So how many days till you have the trip in India? Well, I'll be here for until about the 11th Okay. of this This next month. Yeah, that's right. Yeah. Okay, thank you so much. No problem. No problem. Can I Good. take a selfie? 3 hours later. గాయస్ మీరు చూసే ఉంటారు శృంగేరిలో మా దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మాకు ఈరోజు లైక్ 9 o'clock ట్రైన్ నైట్. సో మేము శృంగేరి టెంపుల్ నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. బట్ ఒక క్రేజియస్ట్ స్టంట్ జరిగింది. డ్రైవర్ వేరే రూట్ నుంచి తీసుకెళ్ళిండు. ఇప్పుడు మేము ట్రైన్ మిస్ అవుతాం అనిపిస్తుంది మాకు. 9 o'clock రీచింగ్ చూపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు మనము ట్రైన్ ఒక నిమిషం ఆగండి. ట్రైన్ ఎక్కిన తర్వాత డిసైడ్ చేద్దాం మనం పోయినామా, ట్రైన్ క్యాన్సల్ అయిందా, డ్రైవర్ తప్ప ముందుగా ఎవరు అసలు పారిపోయారు అంత తప్ప తెలియదు. ఇప్పుడు ఏమవుతుందో వాళ్ళ ట్రైన్ మిస్ అయితే లేకుంటుంది, ట్రైన్ టైంకి పోయినామనుకో లేకుంటుంది. ఆ రెండు ఆన్సర్ అనేది ఆఫ్టర్ 9. ఓకే, మేము ట్రైన్లో వెళ్ళామా బస్సులో వెళ్ళామా అని తెలుసుకోవడానికి. అంతే. ట్రైన్లో వెళ్తామా, బస్సులో వెళ్తామా, ఫ్లైట్లో వెళ్తామా తెలియదు. ఫ్లైట్ ఆప్షన్ కూడా ఉందండి. ఫ్లైట్ ఆప్షన్ ఉంది. 10,000 20 అవుతుంది. ఇప్పుడు 4 o'clock అయింది. మా ట్రైన్ 9 o'clock హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అదనమాట సంగతి. చూద్దాం మనం వెళ్తామా లేదా అనేది పెద్ద సస్పెన్స్. ఘాట్ రోడ్లో హెవీ ట్రక్స్ వస్తున్నాయి. లిటరలీ అసలు అవి కూడా చాలా స్పీడ్ అస్సలు తగ్గట్లేదు. నేను ఇంకా ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. నాకు చుక్కాలు అనిపిస్తున్నాయి. దగ్గర నుంచి హారర్ ఫిలిం చూస్తున్నా. దగ్గర అసలు ఎంత భయం వేస్తుందంటే అడ్వెంచర్స్ అనే నాకు ఇష్టం, కానీ మరి ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే నాకు ఇష్టం లేదు. ముందు సీట్లో కూర్చున్నా. ఐ కాంట్ ఈవెన్ లైక్ చేంజ్ మై సీట్. అది నా రియాక్షన్స్ చూసారు కదా. లిటరల్లీ ఎంత స్పీడ్ అంటే అంత స్పూరంగా. లిటరల్లీ ఇంకా ఇది ఘాట్ రోడే. ప్యాక్ అవుతుంది. నాకు హారర్ ఫిలిం చూస్తున్నట్టుంది. ఇప్పుడేమో నెక్స్ట్ రైట్. One eternity later. గాయ్స్ ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ అడ్వెంచర్స్ వచ్చేసినాం రైల్వే స్టేషన్కి. లైక్ మా ట్రైన్ 9 o'clock ఉంది కదా, 8:30 అట్లా రీచ్ అయినాం. వీఆర్ రషింగ్. క్లిప్స్ చూసే ఉంటారు ఎంత అడ్వెంచర్ చేసి ఎంత స్పీడ్లో వచ్చినామో. బట్ ఇట్లాంటి రిస్క్ మీరైతే చేయకండి. అది మా తప్పు కూడా కాదు. డ్రైవర్ చాలా తప్పు రూట్లో మమ్మల్ని తీసుకొచ్చిండు. పప్ప ఆన్ టైం వెళ్ళాల్సిన మనం లైక్ 9 o'clock ట్రైన్ ఉంటే 7:30 కల్లా రీచ్ అవ్వాల్సిన మనం ఎందుకు లేట్ వచ్చాం చెప్పవా? డ్రైవర్ ఏంటంటే మ్యాప్ రాంగ్ గా పెట్టుకున్నాడు. ఆయన అసలు డైరెక్ట్ శృంగేరి నుంచి హుబ్లీకి పెట్టుకోక ఆయన గోకర్ణ పెట్టుకొని దాని గురించి 280 kilometers అయింది. 400 అయింది. అండ్ ర్యాండమ్ గా మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే వీఆర్ గోయింగ్ ఆన్ ఎ డిఫరెంట్ సైడ్. మీరు చూసింటే లాస్ట్ వ్లాగ్స్ లో మేము మురుడేశ్వర్, గోకర్ణ, ఉడిపి సైడ్ వెళ్ళాం కదా. మళ్ళీ మేము అంత ట్రావెల్ చేసినాం కదా, ఆ రిటర్న్ మొత్తం ఆ రూట్ నుంచి తీసుకొచ్చిండు అనమాట. విచ్ ఇస్ వెరీ 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 లాంగ్. దట్స్ ద రీజన్ మాకు ఇంత 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 అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది.
గైస్ చూసినారు కదా, మేము డిన్నర్ చేసేసినాం అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మార్నింగ్ 10 o'clock వరకు మేము రీచ్ అయిపోతాం హైదరాబాద్ కి. సో 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 టైర్డ్. నా కళ్ళు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది కదా. చాలా చాలా బెస్ట్ ట్రై చేసిన నేను మీకు మంచి మంచి ప్లేసెస్ చూపించడానికి. ఐఎమ్ ఎండింగ్ దిస్ vlog. I'll see you in another vlog. If you like my vlogs, don't forget to like, share and subscribe to my YouTube channel. See you in another vlog.